నూజివీడు నియోజకవర్గం చాటరాయి మండలం బూరుగుగూడెం గ్రామంలో నూజివీడు శాసనసభ స్థానానికి స్వాతంత్ర అభ్యర్థిగా పోటీ చేయుచున్న మాజీ శాసనసభ్యులు డాక్టర్ చిన్నం రామకోటయ్య తన కార్యాలయంలో రేపు ఫిబ్రవరి 11వ తేదీన చాటరాయిలో జరుగు బహిరంగ సభకు ప్రజాసభ పేరుతో పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్యాలయాన్ని ఎన్నికల అనంతరం వృద్ధాశ్రమంగా మార్పు చేయడానికి నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తనకు మద్దతు తెలియజేయడానికి నరసింహారావు పాలెం గ్రామం నుండి అత్తునూరు సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో, పోతనపల్లి గ్రామం నుండి తుమ్మలపల్లి సుధాకర్ ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు తరలివచ్చి తనకు మద్దతు తెలియజేస్తూ తన వెంట నడుస్తానని ముందుకు వచ్చారు. కోసమెరుపుగా బూరుగుగూడెం గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార ప్రాథమిక సంఘంలో అటెండర్ గా పనిచేసి రిటైర్డ్ అయిన విశ్రాంత ఉద్యోగి పోతిరెడ్డిపల్లి శోభనాద్రి పోతనపల్లి గ్రామానికి చెందిన ప్రస్తుత వార్డు సభ్యులు, వైసీపీ నేత దారావతు కృష్ణ, దక్షిణ దళితవాడకు చెందిన వైసీపీ కీలక నేత తెల్లూరి లాజరు, బాలసుందరం, వెంకటేశ్వరరావులు రామకోటయ్యకి మద్దతు తెలియజేసి తన వెంట నడవడానికి సిద్ధపడటంతో శాలువాలు కప్పి తమకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా తానున్నానని భరోసా ఇచ్చి ఆహ్వానించారు. వర్ధిల్లాలి ప్రజాసభ, వర్ధిల్లాలి వర్ధిల్లాలి ప్రజాసభ, వర్ధిల్లాలి ప్రజాసభ, వర్ధిల్లాలి ప్రజాసభ, వర్ధిల్లాలి వర్ధిల్లాలి ప్రజాసభ, వర్ధిల్లాలి ప్రజాసభ, వర్ధిల్లాలి చిన్న రాంకోటి గారి నాయకత్వం, వర్ధిల్లాలి ప్రజాసభ, వర్ధిల్లాలి ప్రజాసభ, వర్ధిల్లాలి
వర్ధిల్లాలి ప్రజాసభ వర్ధిల్లాలి ప్రజాసభ వర్ధిల్లాలి చిన్న రాంకోటి గారి నాయకత్వం వర్ధిల్లాలి ప్రజాసభ వర్ధిల్లాలి ప్రజాసభ వర్ధిల్లాలి వర్ధిల్లాలి ప్రజాసభ వర్ధిల్లాలి ప్రజాసభ వర్ధిల్లాలి చిన్న రాంకోటి గారి నాయకత్వం రూపరేషన్ చేసి దీన్ని రాజకీయ కార్యకలాపాలకు మన మండల కార్యాలయంగా వాడుతూ ఉన్నాం. కానీ ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత ఇంత యాక్టివిటీ ఉండదు, ఇంత లైవ్లీనెస్ ఉండదు ఇక్కడ. కాబట్టి దీన్ని ఎక్కువగా వినియోగంలో తీసుకురావాలంటే నాకు ఆలోచన వచ్చింది. ఇక్కడ ఒక వృద్ధాశ్రమం, ఓల్డేజ్ హోమ్ ఓపెన్ చేసి ప్రస్తుతం ఎంతమంది పెడితే అంతమంది స్టార్ట్ చేస్తాము. ఎలక్షన్ అయిన తర్వాత బిల్డింగ్ పర్మిషన్ అవి తీసుకొని అది మన స్థలం ఉంది కట్టి దీన్ని ఎక్కువ మందికి ఉపయోగపడేటట్టు చేయాలని కూడా మాట్లాడుకున్నాము. ఆల్మోస్ట్ నిర్ణయం తీసుకున్నట్టే. మనం వాడకం లేనప్పుడు తాళం వేసి పెడతాం, పూజలు పెడతా ఉంటుంది. ఎందుకంటే మొత్తం కూడాను మనం మెచ్చుకొని వారికి మద్దతు ఇస్తున్నాం. ఇప్పటి వరకు కూడాను మన కాలనీలో కానీ మన గ్రామాలలో కానీ చిన్న చిన్న వర్కులు ఉన్నాయి. అన్నీ కూడాను మన పెద్దోళ్ళు చేశారు. కానీ ఇంకా మిగిలిపోయిన వర్కులు మన కాబోయే ఎమ్మెల్యే గారితో మనం పనులు చేపించుకుందామని, ఇంకా మన శ్మశానాలలో బోర్ ఒకటి కావాలి, ఇక్కడ కాలనీలో బోర్ ఒకటి కావాలి, అక్కడ రోడ్డు మన ఎమ్మెల్యే గారు అయిన ఎమ్మటనే ఫస్ట్ వర్క్ మొదలేస్తే మన పోతనపల్లి మన ఎమ్మెల్యే అయిన మరుక్షణమే మనం మొత్తం కూడా కలిసి వెళ్ళి ఈ లోపు ఫిబ్రవరి 11వ తారీఖు మీటింగ్ చాటల్లో భారీ ఎత్తున పెడుతున్నారు. కాబట్టి ఆటోలు కానీ బళ్ళు కానీ మొత్తం వెళ్ళిపోయి ఆ సభను కూడా సక్సెస్ చేసుకొని మన ఎమ్మెల్యే రాంకోట గారిని అఖండ మెజార్టీతో గెలిపించి అఖండ మెజార్టీతో గెలిపించి ఎందుకు వెళ్ళారు, ఎట్లా వెళ్ళారు అనేది ఎవరు అడిగినా సరే మేము వెళ్ళాము, మాకు పని ఉంది అని ప్రతి ఒక్కళ్ళు కూడా ధైర్యంగా చెప్పండి. మీకు వచ్చిన ఇబ్బంది లేదు, మీకు వచ్చిన భయం కూడా లేదు. ఆ భయాల్ని, ఆ ఇబ్బందులు పోగొట్టడానికే మన చిన్న రాంకోట గారు ఉన్నారు. అటువంటి భయాలు పెట్టుకుంటే మాత్రం అసలు ఇక్కడ వద్దు, ఇక్కడ మనం ఉండకూడదు. ఆ మీ కడుపులలో ఏమైనా భయాలు ఉంటే అయ్యా బాబు మేము ఇక్కడికి వచ్చాం సారీ అని చెప్పేసేసి వెళ్ళిపోవచ్చు. ఎవరైనా భయం ఉన్నవాళ్ళు, భయం లేని వాళ్ళు ఇక్కడ నుంచోండి. కాబట్టి మన ఈ లోపే మన తూరుగూడెం శ్మశానాలలో బోర్ ఒకటి, ఇక్కడ కాలనీలో బోర్ ఒకటి, ఇక్కడ చర్చికి పని ఒకటి, ఇది సిమెంట్ రోడ్డు ఎమ్మెల్యే అయిన మరుక్షణమే ఇక్కడ నుంచే వర్క్ స్టార్ట్ చేస్తారని మా మనవి. అలాగే అక్కడ మెయిన్ బజార్లో చర్చి దగ్గర నుంచి అబదాసర్ చిన్నపేరు ఇంటి వరకే సైడ్ వాళ్ళు కూడాను నిర్మించాలని కోరుతున్నాం. అలాగే గ్రామంలో ఒక 100 మందికి సరిపడా ఒక టెంట గుడ్డ, ఒక 50 కుర్చీలు, అన్నం వండుకోవటానికి సరిపడా గిన్నెలు కూడా కావాలని తమకు మనవి చేసుకుంటూ, ఏమన్నా నేను చెప్పినట్లలో ఏమన్నా తప్పులుంటే మన్నించి ఒప్పుల్నే మంచిగా చేసుకోవాలని కోరుచున్నాను. అందరికీ నా నమస్కారాలు. సో నేను మా గ్రామం చాటరాయం సెంటర్లో నేను ఎదురు కూడా ఎమ్మెల్యే చేసి అక్కడ పోతనపల్లి చాలా సార్లు వచ్చాను. నేను కొంతమంది గుర్తుంటుంది, కొంతమంది గుర్తుండకపోవచ్చు. ముందుగా ఈ గ్రామంలో నేను చెప్పేది ఏంటంటే, భారతదేశానికి ప్రజాస్వామ్యం వచ్చింది ఇప్పుడు 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం ఎందుకు వచ్చింది? బ్రిటిష్ వాడిని పంపించి మనమే పరిపాలించుకుంటామని స్వాతంత్రం తెచ్చుకున్నాం. అంటే ఎందుకు స్వాతంత్రం అంటే అర్థం ఏంటి? మనకు మనం ధైర్యంగా ఎవరికి భయపడకుండా బతకాలని స్వాతంత్రం లేదు. ఇప్పుడు భారతదేశం అంతా అట్లానే బతుకుతుంది. మరి భారతదేశంలో ఒక గంటిపాడు కూడా అట్లా బతికితే సంతోషంగా అర్థమైందా? ఇవాళ ప్రభుత్వం మనకి ఒంటి మీద ఈగ వాళ్ళని రక్షించడానికి ఎన్నో విభాగాలు ఉన్నాయి.
ఎవరికి భయపెట్టడం, ఈయనకి భయపెట్టడం, నాకు భయపెట్టడం అట్లాంటి ఎవరు చేయొద్దు. అర్థమైందా? ఈ దేశంలో అందరినీ రక్షించే చట్టాలు ఉన్నాయి. ముందుగా నేను మీకు చెప్పేది ఏంటంటే ఎవరికి భయపడి బతకొద్దు. అయితే మనకు ఎవరైనా మేలు చేస్తే వాళ్ళకి గౌరవిద్దాం. మనిషికి మేలు చేసిన గౌరవించాలి కదా. సో గౌరవిద్దాం. గౌరవించడం వేరు, భయపడటం వేరు. ఇవాళ ఆయన ఏం చేస్తాడు, ఈయన ఏం చేస్తాడు, మన కష్టం మనం పట్టుకుంటాం. మనకు వచ్చే 200, 300 పెట్టి మన బతుకు మనం బతుకుతున్నాం ఉన్నదాంట్లో తెలుసుకుంటాం. అంతే కదా. ఇక కూలికోడు ఎవరా, ఎవడిపోతే ఇంకోటి ఎత్తాడు. అంతేగా. అలాగే పని కావాలా జగన్ వదిలిపెట్టా మన పని దేశం గడ్డుపోయిందా? కరువు పనికి వెళ్ళినా 200, 300 వస్తాయిగా. కరువు పని ఎందుకు పెట్టింది సోనియా గాంధీ? పెత్తందారులు ఉంటారు, ప్రజలను వేధిస్తారు, వాళ్ళ నుంచి రక్షించడానికి పనికి ఆహార పథకం అని పెట్టింది. ఇప్పుడు దాని పేరేం పెట్టారు? ఇప్పుడేం పేరు? ఉపాధి హామీ పథకం అని పెట్టారు. ఎందుకు పెట్టారు? ఇట్లా పెత్తందారులు ఉంటారు, బెదిరించే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి దొరికి బాధలు పడొద్దని ఆ పథకం పెట్టారు. అదేనా మీరు నేను ఫస్ట్ చెప్పేది, ఎవరికి భయపడకుండా ధైర్యంగా మీకు నచ్చినట్టు, ఎవరికో నచ్చినట్టు కాదు, జీవించండి. అర్థమైందా? మీకు మీరు భయాలు పెట్టుకుంటే ఎప్పుడు ఆ భయమే పెరుగుద్ది. ఎందుకు భయపడాలి? ఇప్పుడు ఈ దేశంలో ఎవరు భయపడ్డు, ఎవరెవరో భయపడరు. అంటే పెద్ద చిన్న మంచి చెడు ఉంటుంది కాబట్టి గౌరవించుకుంటున్నాం, నమస్కారం అనుకుంటాం, అంతే కదా. సో ఫస్ట్ అది. 2, నేను గతంలో ఎమ్మెల్యే చేసినప్పుడు కూడా ఎక్కడ ఏ పని ఉందా నాకు తెలిసింది, నా దృష్టికి వచ్చినవి చేశా. అప్పుడు నేను ప్రతిపక్ష పార్టీలో ఉన్నా, అధికార పార్టీలో లేను. సో ఇప్పుడు మళ్ళా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం. రేపు ఏప్రిల్ ఎలక్షన్ వస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా. ఇప్పుడు మీ గ్రామంలో ప్రభుత్వం తరఫు నుంచి చేయాల్సిన పనులన్నీ నేను గెలిచిన తర్వాత తప్పకుండా చేపిస్తా. అది గెలిచిన తర్వాత చేపించేయి. అది కాకుండా ఇప్పుడు ఇళ్ల సమస్య చెప్పారు, ఈ రోడ్డు చెప్పారు, సైడ్ కాలువలు చెప్పారు, అక్కడ నీళ్ళు ఆగుతున్నాయని చెప్పారు, మధ్యలో నీళ్ళు ఇళ్లలోకి వస్తున్నాయని చెప్పారు. ఇవన్నీ పెద్ద సమస్యలే, తీర్చాల్సిన అవసరం ఉంది. సో వచ్చే వర్షాకాలంలో దేవుడి దయ వల్ల మనం గెలవాలని, గెలిస్తే వచ్చే వర్షాకాలంలో ఇబ్బందులు పడొద్దని కోరుకుందాం. ఓకే. అది జరగాలంటే మీ చేతుల్లో ఉంది, నా ఒక్కడి చేతుల్లో లేదు. నేను వచ్చేట్లా అడగటం ఇప్పుడు చేస్తుండగా ఇప్పుడు చిన్న చిన్న 2-3 విషయాలు అడిగారు. దానికి ఎలక్షన్ లో గెలవడానికి గవర్నమెంట్ సంబంధం లేదు. ఇప్పుడు శ్మశానంలో బోర్ అన్నారు. శ్మశానం అంటే అందరికీ అవసరమే. ఏ రోజు ఎవరో వెళ్ళాల్సి వస్తుందో ఎవరో తెలియదు. కాబట్టి ఆ బోర్ ఎమ్మటే మొదలుపెట్టి వేయిస్తా. వేసి దానికి హ్యాండ్ పంప్ పెట్టిస్తా. ఒకటి చర్చిలో చిన్న చిన్న పనులు చెప్పారు, అవి కూడా మా వాళ్ళు వస్తారు, అవి చేయించుకోండి. అయితే అభ్యంతరం లేదు. అది ఓట్లకి ఎలక్షన్ సంబంధం లేదు. ఓకేనా? అది అయిపోయింది. ఇంకొక పని, అక్కడ అమ్మాయి నీళ్లు ఆగుతున్నాయని చెప్పింది, 2 నెలల్లో వస్తున్నాయని చెప్పింది. మరి అది మనం ఎంతవరకు చేయగలుగుతాం ఆలోచించి చెప్తాను. ఇప్పుడు చర్చిలో అంటే మన ఇష్టం, మన ఎవడు ఆపడు, అన్నవాడు ఆపలేడు కదా. శ్మశానంలో కూడా బోర్ వేసుకుంటే మన ఆపలేడు. మరి ఇది ముట్టుకుంటే ఎవడన్నా ఆపుతాడా, ఇబ్బంది పెడతాడా, ఎవరు ఇబ్బంది పెడతారో ఒకసారి ఆలోచించి దాని సంగతి కూడా చూస్తాను. ఓకేనా? ఓకే. ఓట్ల సంగతి మీరు మెల్లగా ఆలోచించండి. నాకేయాలని లేదు. మీకు నేను నచ్చితే నాకేయండి, ఇంకోళ్ళు నచ్చితే ఇంకోళ్ళకి వేయండి. ఓకేనా? మీకు ఏమైనా సమస్య వస్తే మాత్రం నా నెంబర్ పెట్టుకోండి, అందరూ పెట్టుకోండి నా నెంబర్. చెప్పనా? ఫోన్ ఉన్నోడు వీడియో చేసుకోండి, ఉన్నోడు చేసుకోండి రా భయ్. నా ఫోన్ చేయండి. 99 63 31 41 21. ఓకేనా? ఫోన్ చేసినప్పుడు మాది గంటిపోడని చెప్పి మాట్లాడి నాకు అర్థం అవుద్ది. కందుకూరు 2 రాష్ట్రాలకి సరిహద్దు. వీరసాంకుంట 2 కిలోమీటర్లు ఉంది. అది గోతులుగా చాలా ఇబ్బంది పడుతున్నాము. అది రైతులు కూడా నిత్య వెళ్తారు. రోజుకి 1000 మంది నుంచి 1500 మంది నిత్య రద్దీ రోడ్డు అది. మన ఆ ఇబ్బంది చూసి మనం ఒకసారి
మన చిన్న రామకోటయ్య గారి దగ్గరికి వచ్చాము. వారు సానుకూలంగా స్పందించి మీరు గ్రాండ్గా చేయించుకున్నామా, దానికి నిధులు కావాల్సిన నిధులు నేను సహకరిస్తాను అని అన్నారు. దానికి మా ఊరు వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. నరసరావుపాలెం గ్రామ పంచాయతీ శ్రీగుడిపాడు శివారు నుంచి ఏరసాంకుంట కట్ట రోడ్డు కోసం కందుకూరు వెళ్ళే మార్గం రోడ్డు కోసం చిన్న రామకోటయ్య గారి దగ్గరికి వచ్చి మా సమస్య కోసం వచ్చాము. రామకోటయ్య గారు దాన్ని స్పందించారు. ఆయనకి ఎలక్షన్లో ఆయనకు వెనకాల నుండి మేము సహకరిస్తాం. మాకు భరోసా ఇచ్చారు కాబట్టి ఆయనకు కూడా మేము సహకరిస్తాం. ఆయన గెలుపు కోసం మేము కృషి చేస్తాం. మా గ్రామం నుంచి 100 మంది రైతులు అందరం వచ్చాము. ఇక్కడికి వచ్చి ఉన్నాం. చిన్న రామకోట గారు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆయన గారి సిద్ధాంతాలు మాకు నచ్చి ఆయనకు మద్దతు తెలపడానికి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి మంచి మెజార్టీతో గెలిపించాలని మా చాటమండలం పోతనపల్లి నుంచి సుమారు 200 మంది ఇక్కడికి వచ్చి ఆయన గారికి మద్దతు తెలిపి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశాము. మా ఓటు, మా యొక్క కృషి, మా ఫలితం కూడాను రామకోటయ్య గారిని గెలిపించే విధంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని కోరుచున్నాము. ఈ రోజున బూరుగుడలో ఫ్యామిలీతో వచ్చి మన చిన్న రామకోటయ్య గారు ఉంటున్నారు. ఇదే ప్రకారంగా సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని, అహంకారానికి నాంది పలకాలని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ వర్గాలను కలుపుకొని వెళ్ళే ఇటువంటి చిన్న రామకోటయ్య గారికి మా చాటరే మండలం పోతనపల్లి గ్రామం నుంచి వచ్చాము. ఈరోజు చిన్న రామకోటయ్య గారి ఆశయాలు, ఆయన యొక్క లక్ష్యాలు నచ్చి మేము రామకోటయ్య గారికి మద్దతు తెలపడానికి వచ్చామండి.